సోన్ప్రయాగ్ కన్నా 1 కిలోమీటర్ ముందు రూమ్ తీసేసుకున్నాం అండ్ ఫ్రెష్ అయిపోయినాం. టైం వచ్చేసి అరౌండ్ 5:30 అవుతుంది. ఇప్పుడు కేదార్నాథ్ ట్రెక్కింగ్ మెల్లగా స్టార్ట్ అవుదాం. ఏం ప్రయాగ్ అది? సోన్ప్రయాగ్, గౌరీకుంట్ అక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో. సేఫ్ సైడ్కి ఒక రెయిన్ కవర్, ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక కట్టే, అంతే. ఇక్కడికి నుంచి వెళ్ళిపోదాం ఇక. చలో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఎంత పెద్ద లైన్ ఉంటుంది చూడండి. ఇంచుమించు 20 minutes ఉన్నాం. స్టిల్ ఇంకా 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 అది పోతూనే ఉంది. అంత పెద్ద లైన్ ఉంది. సో వెయిట్ చేయాల్సిందే ట్యాక్సీ కోసం. ఇదంతా జస్ట్ మనం 3 kilometers to 5 kilometers గౌరీకుంట్ దాకా పోనీకి. సో ఇప్పుడు గౌరీకుంట్ ఈ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుంట్ పోవాలి మనం. జస్ట్ 3 kilometers ఇంత పెద్ద లైన్ ఇలా కనిపిస్తుంది కదా, అది ట్యాక్సీ అన్నట్టు. సో మనం పోయి ట్యాక్సీ ఎక్కి 3 kilometers నుంచి అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. ఫైనల్లీ క్యాబ్ అయితే ఎక్కేసినాం మనం, నేను నిఖిత్. అండ్ ఇక్కడ నుంచి 3 kilometers వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇక. చలో లెట్స్ గో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, అది వినాక చెప్తాం. సో మనం పోతున్నాం కదా, మనతో వచ్చిన భయ్య మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇన్నోర్రి. ఏమంటుండంటే ఉన్నోళ్ళందరినీ 10 మందిని కుక్కి పడేసి నుజ్జు చేస్తుండు మమ్మల్ని అని అంటుండు భయ్య. సో 50 రూపాయలు పెట్టినాం. బట్ చాలా దారుణంగా ఉంది రోడ్డు. 1 way ఉంది, 2 కలిబిల్లు అయిపోతున్నాయి. అండ్ రోడ్ చూడండి చాలా గలీజ్గా ఉంది. సో ఏం చేయలేము, ఇంకో 3 to 5 kilometers అడ్జస్ట్ కావాల్సింది, తర్వాత వెళ్ళిపోదాం. ఇటు ట్రాఫిక్ అయిపోయింది, మేము ఇరుక్కొని ఉన్నాం. స్టిల్ స్ట్రగ్లింగ్, చాలా కష్టపడుతున్నాం. బట్ ఏం పర్లేదు, ఏం చేయలేము. అండ్ చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇక్కడ చాలా చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. సో మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాం. అక్కడనే యూటర్న్ ఉంది, మీకు సుమోస్ రిటర్న్ అనిపిస్తున్నాయి అనుకుంటా. జూమ్ చేయడానికి నాకు ఆప్షన్ లేదు, గ్లౌజులు ఉన్నాయి చేయికి. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక. ఇప్పుడే గౌరీకుండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనం ఇక్కడ నుంచి అఫీషియల్గా ట్రెక్కింగ్ స్టార్ట్. నేను కట్ అయితే తీసుకోలేను, ఎందుకో లేనిపోని బరువు దాన్ని డిపెండ్ అయిపోతాం అనిపించింది. ఇఫ్ తప్పదంటే మధ్యలో తీసుకుందాం. 50 కాకపోతే 70 పెట్టినా సరే. జనరల్గా 30 to 50 ఉంది, 2 different సైజెస్. చూద్దాం ఇక. సో వెళ్ళిపోదాం అంతే. ఒక్కసారి చూడండి క్లాక్ రూమ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో. అండ్ ఇక్కడ ఒక్కొక్కరు అది ఎక్కించుకొని పోవడానికి చేస్తారు. చాలా 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 కష్టపడతారు. మనం లక్కీ ముందే కిందనే పెట్టి వచ్చినాం. అండ్ వెళ్ళిపోదాం. రష్ మాత్రం హెవీ ఉంది. సో చూస్తారు కదా, ఇదే గౌరీకుంట్ టెంపుల్ అన్నట్టు. గౌరీకుంట్ టెంపుల్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అఫీషియల్గా. ఇక్కడ దేవుని అమ్మవారిని మొక్కుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం అన్నట్టు. అండ్ హాట్ స్ప్రింగ్ ఉండాలి ఇక్కడ. మేబీ ఇది అదో కాదో తెలియదు, బట్ ఇక్కడ ఆ వాటర్ కడుక్కొని తాగడం అట్లాంటివి చేస్తారు అన్నట్టు. సో అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇక. ఇక్కడ చూడండి సేమ్ మన కేదార్నాథ్ ఉన్నట్టు స్టోన్ ఉంది మొత్తం. ఇక్కడ ఆ స్టోనే శివుడు అన్నట్టు. సో అంతే, గౌరీకుంట్ అయిపోయింది. ఇక్కడ లేట్ అయ్యేది, మనం జల్దీ వెళ్ళిపోదాం సరే. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అండ్ ఇదే గౌరీకుంట్ చెప్పిన హాట్ వాటర్ అని. యూ కెన్ సీ కలర్ చేంజ్ అండ్ పొగలు కూడా కనిపిస్తున్నాయి. చాలా హాట్ ఉంటుంది, న్యాచురల్. చల్లుకుందాం న్యాచురల్. సో పోయి అట్లా నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోదాం మీరు. చలో. సో అఫీషియల్గా వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఘాట్ రోడ్ కొంచెం 3.5 kilometers ఉంటుంది. ఆ తర్వాత మంచి రోడ్. చలో లెట్స్ గో. జస్ట్ 14 kilometers, అంటే మనం 1.5 kilometers నడిచేసినాం. అండ్ వెళ్ళిపోదాం. 14 మొత్తం 15.5, 1.5 వచ్చినాయి. 22 అంటే ఈ లెక్క ప్రకారం 14, మనకి 22 పడుతుంది. నేను మొన్న కూడా వేసిన 3 చూపించారు. 4.5, 6 అయింది. ఘాట్స్ కదా, అట్లే ఉంటుంది. తెల్లచ్చుకో. కేదార్నాథ్లో ఫస్ట్ స్నో అయితే మనకి 2 kilometersలోనే కనిపించింది. అండ్ యూ కెన్ ఇమాజిన్ మీద ఎంత చల్లగా ఉందో అండ్ ఎంత ఉందో చూడండి. చాలా ఐస్ ఉంది. ఏం పర్లేదు, వెళ్ళిపోదాం. లెచ్చుకో. నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే మొత్తం ఈ గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రాలు ఆక్యుపై చేస్తున్నాయి. అండ్ కింద మొత్తం పెండ, జారిపోతున్నాం. మనుషుల కోటి గుర్రాల కోటి పెడితే బాగుందేమో. మొత్తం గుర్రాలే ఆక్యుపై చేస్తుంది, నడవలేకపోతున్నాం. అండ్ అదొక్కటి నచ్చట్లేదు. లెట్స్ గో. సో లైట్ వర్షం స్టార్ట్ అయింది. అండ్ భయ్యా, నిఖిత్, నేను రెయిన్ కోట్ అయితే వేసేసుకున్నాం. చలో లెట్స్ గో. ఇంతవరకు మీదికి పోయినా కూడా చెప్తా అన్నా కదా భయ్యా గురించే. భయ్యా ఆర్మీ అన్నట్టు, సారీ నేవీ. సో నేవీ కార్డు చూపించేసి మేము ఇంచుమించు 2 to 3 hours స్కిప్ చేసేసినాం లైన్ మొత్తం. లేకపోతే ఇంకెంత లేట్ అయ్యేదో, కనీసం మేము మీకు ఎంటర్ కూడా కాకపోదు. థ్యాంక్స్ టు బ్రో. అండ్ చలో లెట్స్ గో. సో ఇప్పుడే మనం జంగల్ ఘాటికి వచ్చినాం. అండ్ ఇదంతా ఘాట్ అన్నట్టు. ఆ తర్వాత వీ విల్ బీ హ్యావింగ్ మంచి రోడ్స్.
హోప్ సో. అండ్ అంతే, ఇప్పటికి మేము ఆల్మోస్ట్ 3 to 4 kilometers వచ్చినాం. ఇంకొక 12 to 13 kilometers ఉంది ట్రెక్. చలో. అండ్ మేము ఆల్మోస్ట్ 10 kilometers అనగా వచ్చినాం. అండ్ లుక్ ఎట్ దిస్ లొకేషన్ ఎంత బాగుందో. బాగుంది కదా. 10.5 అంటే ఆల్మోస్ట్ 5 వచ్చినాం, 10. సో చాలా బాగుంది. మస్తు ఇబ్బంది కూడా అవుతుంది, బట్ నో వరీస్, లెట్స్ గో. అండ్ చూడండి, ఇటు వాటర్ ఫాల్. ఇంకొక 9 kilometers ఉన్నాం మనం. ఇట్లా ఎక్కాలి మనం, ఇదంతా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మొత్తం నీది పోవాలి. సో అంతే, లెట్స్ గో. లుక్ ఎట్ కేదార్నాథ్ అన్ప్రెడిక్టబుల్ వెదర్. చినుకులు పడుతున్నాయి, కనిపిస్తున్నాయి చిక్కలు చిక్కలు. అండ్ సడన్గా ఎండ వచ్చేసింది. రెయిన్ కోట్ తీస్తున్నాం, వేస్తున్నాం. ఉబ్బరిస్తుంది అండ్ చలి పెడుతుంది, అన్నీ అవుతున్నాయి. అట్లుంటుంది. చలో. అండ్ మళ్ళీ వాన పడుతుంది. మేము మళ్ళీ రెయిన్ కోట్ వేసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం పోయినాక ఎండ కూడా కొట్టవచ్చు, మళ్ళీ వాన పడవచ్చు. చలో లెట్స్ గో. చూడండి, అందరూ పిక్చర్స్, ఫొటోస్, దే వేర్ ఎగ్జైటెడ్. మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి మనకు అంత ఎగ్జైట్ లేదు. సో అంతే, వెళ్ళిపోదాం. సో ఆల్ రైట్, కేదార్నాథ్ ఇంకొక జస్ట్ 6 kilometers ఉంది. జస్ట్ కాదు, జస్ట్ అంటే ఇంచుమించు 4 hours 3 hours పడుతుంది. సో వెళ్ళిపోదాం, లెట్స్ గో. చూడండి, అది పడిపోయింది. గుర్రాలను ఎంత స్ట్రెయిన్ చేస్తారు, మొత్తం పడిపోయింది అది. హౌ డేంజర్ హియర్. సో డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? చూడండి, ఇది భక్తి ఎట్లా పోతుండో. మనం గుర్రాలు ఎక్కుతున్నాం. ఎంత ఏజ్? 20, 15, 30 ఈ ఏజ్లో. మీరే ఆలోచించుకోండి. మనమైతే ఇప్పుడు ఇంచుమించు 1 kilometer చేసినాం. ఎట్లా అంటారు, ఇప్పుడు చూడండి, వీటికి వస్తున్నాం మనం. ఎక్కడి నుంచి మనం ఈ దారిలో యాక్చువల్ రూట్ ఏం తెలుసా, అట్లా కిందికి పోయి ఆడికి రావాలి. అండ్ ఆల్ ద థింగ్ వి సేవ్. సో ఆల్మోస్ట్ 2.5 kilometersకి ఇది వ్యూ అన్నట్టు. అక్కడ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి అవి. ఐఎమ్ జూమింగ్ ఇన్. అదంతా నడుచుకుంటూ వచ్చినాం మనం. అండ్ ఫైనల్లీ ఇక్కడ. సో లెట్స్ గో. సో గుర్రాలు అఫీషియల్గా ఆల్మోస్ట్ కింద నుంచి వచ్చినాయి, ఇడికి ఎండ్. అండ్ అది కాకుండా ఏమంటారు, ఇక్కడ నుంచి పోయేది ఉంటే మళ్ళీ సపరేట్ ఉంది. ఆల్మోస్ట్ ఘాటీ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ ఇంక్లైన్ రోడ్. స్ట్రేట్ రోడ్కి నియర్ బై ఉన్నాం. స్ట్రేట్ రోడ్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. 13.5 to 14 kilometers మనం ఇలాంటి రూట్లోనే వచ్చినాం. 1.5 to 2 kilometers మాత్రం స్ట్రైట్ పోతాం. ఫైనల్లీ మనం డెస్టినేషన్కి ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాం. సో ఇదేంటంటే టెంట్ కాలనీ అండ్ ప్రిఫికేటెడ్ హర్ట్స్ నంది బేస్ క్యాంప్ అంటారు దీన్ని, ఆర్మీ వాళ్ళది. అండ్ ఇది టెంట్ క్యాంప్ ఏంటంటే టెంట్స్ నైట్ స్టేకి. ఇదాని తోడు గమ్మతుంది. ఇది మొత్తం బాగా ఎక్కింది అసలు, ఇది గ్రేట్ కదా. అండ్ ముంగడి కూడా అదే బేస్ క్యాంప్ కనిపిస్తుంది కదా ఆర్మీ వాళ్ళది. అండ్ అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళిపోదాం. చలో. సో మీకు ఇలా గోపురంగా అనిపిస్తుండొచ్చు చాలా కష్టపడితే. అనిపిస్తుందా? అనిపిస్తలేదు కదా, కనిపిస్తలే. ఉన్నది ఆల్మోస్ట్ గీడ్ ఉంది, దగ్గరగా చూపిస్తుంది. చలో. సో హెలిప్యాడ్ ఎంతో దూరంలో లేదు, ఒకసారి చూడండి. లైవ్లో మనకు ఆపుతుంది ఇప్పుడు. అండ్ ఇక్కడే మన జూమింగ్ చూడండి. అండ్ అక్కడ తిరుగుతారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మీదికి లేస్తుంది అంతే. వీలైతే మనం రేపు హెలిప్యాడ్ ఎక్కుదాం. సో కేదార్నాథ్ టెంపుల్కి నియర్ బై అయితే మనం టెంట్ క్యాంప్ అయితే తీసేసుకున్నాం. అండ్ 1500 అంటే 4 personకి. కొంచెం చిన్నగానే ఉంది. వీ కెన్ అడ్జస్ట్, ఎందుకంటే నైట్ సరిగ్గా అటు ఇటు వంటాం, చలికి ఎట్లయినా వండాం. ఇప్పుడు గంగా హారతి ఉంటుంది, గంగా హారత సమ్ హారతి ఉంటుంది. ఆ తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ 3 అట్లా లేచి మేము ఫ్రెష్గా దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. చలో ఇక లెట్స్ గో. బాగుంది, వైబ్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది. సో ఇప్పుడు మనం భైరవ్ టెంపుల్ వెళ్ళిపోదాం. భైరవ్ టెంపుల్ అయిపోయినాక కేదార్నాథ్ దగ్గర హారతి ఉంటుంది, అది కూడా వెళ్ళిపోదాం. సో కొండలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు, అక్కడికి వెళ్ళి వచ్చినాం మనం. అండ్ ఆ మీద భైరవ్ టెంపుల్ ఉంటుంది, పోదాం ఇప్పుడు. అండ్ చూడవలసిన విషయం ఏంటంటే
గోపురం కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది ఇక్కడ పోదాం కొద్దిగా అయినాక అది కూడా. సో ఇప్పుడు భైరవ్ టెంపుల్ పోదాం ఫస్ట్. ఇక్కడ ఏంటంటే రూల్, ఫస్ట్ భైరవ్ టెంపుల్ పోయినాకనే కేదార్నాథ్ పోవాలనేది ఒక నమ్ముతారు అన్నట్టు. సో పోదాం, లెట్స్ గో. సో ఇక్కడ ఉప్మా పెట్టిర్రు, అండ్ ఇక్కడ ఏంటంటే మన తెలుగు వాళ్ళది ఫుడ్, ఉచిత భోజనం వసతి, ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బై. సీరియస్గా ఉప్మా తిన్నాం భయ్యా, ఎట్లుంది? హోమ్ ఫుడ్ గుర్తు చేసింది, కుమ్మి పడేసినాం. నువ్వు నమ్ముతావు, డిస్ట్ తలగచ్చు, తింటూనే ఉన్నా నేనైతే. ఇంటికాడ ఉప్మా తినమంటే తిన్నాం, ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది ఇంటి ఉప్మా వాల్యూ. సో చాలా బాగుంది, తినేసినాం. మళ్ళీ నైట్ 7 నుంచి స్టార్ట్ అవుతుందంట. హారతి అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ ఏమైనా ఉంటే చూసుకున్నాం. చలో లెట్స్ గో, థ్యాంక్స్ టు ఫుడ్ డొనేషన్. సో ఎంట్రీ ఆఫ్ భైరవ్ టెంపుల్ ఇది, అండ్ మనం గంట కొట్టి స్టార్ట్ చేసిద్దాం. చలో లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇక. అండ్ కనిపిస్తుంది కదా, ఇదే అంతా మన కేదార్నాథ్ యొక్క లోకల్ ప్లేస్. అండ్ అవన్నీ టెంట్స్, ఇవన్నీ రూమ్స్, అండ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈడ కనిపిస్తుంది. మనం పోబోతున్నాం, కొద్దిగా అయినాక పోదాం. లెట్స్ గో. ఫైనలీ మనం అయితే భైరవ్ టెంపుల్ వచ్చినాం. అండ్ ఇక్కడ ఎట్లుందో చూడండి, చుట్టూ మంచు కొండలు అండ్ మధ్యలో భైరవ్ టెంపుల్, చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ టెంపుల్, వెళ్ళిపోయాం ఇక దగ్గరికి, చలో. అండ్ దిస్ ఈజ్ వాట్ భైరవ్ టెంపుల్ వైబ్స్. అండ్ మెయిన్ భైరవ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అందరు మొక్కుకోండి మీకోసం. ఇంత బాగుంది చూడండి, స్పెషల్ యూనిక్ ప్లేస్. అండ్ కొంచెం అట్లా పోయి కూర్చుందాం, ఎక్కువ క్యాప్చర్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇక. ఒకసారి ఇక్కడ భైరవ్ టెంపుల్ చూడండి, అండ్ లుక్ ఎట్ దేర్ కేదార్నాథ్ టెంపుల్. అందరు ఎంతమంది అసెంబ్లీ అయ్యారు చూడండి. అక్కడ హారతి అవుతుంది ఇప్పుడు, మనం జల్దీ వెళ్ళిపోదాం, చలో. అండ్ చూడండి భైరవదేవి టెంపుల్ దగ్గర కూడా హారతి అవుతుంది, ఇంత బాగా అవుతుందో. చలికి జూమింగ్ చేస్తలేదు, అందుకే కొంచెం అటు ఇటు చేస్తున్నా. మొక్కుకోండి అందరూ, అదృష్టవంతులు మనం. అండ్ ఇదిగో మన కేదార్నాథ్ టెంపుల్. అండ్ మనం ఇప్పుడు ఇక్కడికి పోతున్నాం, ఇక్కడ అఘోరాలు కనిపిస్తుంది కదా. అండ్ అక్కడ నుంచి మనం ముంగడికి పోవాలి. సో ఇది అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి మనం ముంగడికి పోతే ఇక్కడ హారతి చలో వెళ్ళొచ్చు. అండ్ మనం ఇప్పుడు టెంపుల్ ముంగడు ఉన్నాం, ఇక్కడ నుంచి హారతి అవుతుంది చూడండి. లోపల కనిపిస్తుందా, హారతి నడుస్తుంది. దర్శనం ఇప్పుడు అవుతుంది అనుకున్నాం, అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనం ద ఫేమస్ అండ్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్టోన్ దగ్గరికి వెళ్ళిపోదాం, చలో. ఒక్కసారి త్రిశూలం చూడండి, అండ్ అక్కడ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది అసలైన స్టోన్, ఇది చూడండి. ఆల్మోస్ట్ టెంపుల్కి సగం ఉంది. ఇది రీల్స్లో చూడడం తప్ప రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎంత బాగుందంటే అబ్బా, సీరియస్గా నా మైండ్ పోతుంది. అండ్ చాలా చాలా అదృష్టవంతులు మనం, ఇంత మంచి ప్లేస్కి ఇంత చిన్న ఏజ్లో ఈ టైంలో ఇంత మంచిగా రావడం, అది మనం నడుచుకుంటూ రావడం చాలా చాలా గ్రేట్. చాలా 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 సంతోషం, దేవుడికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ కూడా త్రిశూలం చూడండి, అసలు ఈ వైబ్సే వేరు. ఇక్కడ మొత్తం అఘోరీలు, చాలా 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 బాగుంది. చలో రేపు మళ్ళీ ఫ్రెష్గా దర్శనం చేసుకుందాం. ఇప్పుడు జస్ట్ అట్లా వచ్చినాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. నిన్న మనం క్యాజువల్గా చూడడానికి వెళ్ళాం కదా, ఇప్పుడు మనకు దర్శనం అన్నట్టు. సో ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోయి మంచిగా పూజ చేసుకొని ఫ్రెష్గా హాయిగా జీవితాంతం గుర్తుండిపోయేటట్టు గుర్తుంచుకొని మంచి మెమరీ తీసుకొని ఇక్కడైతే వెళ్ళిపోదాం ఇక. చల్ లెట్స్ గో. ఒకసారి దర్శనం లైన్ చూడండి, గుడి ఏడుండి తెలుసా, ఆల్మోస్ట్ ఉంటుంది. ఇంకా ఇంతమంది ఉర్రు, చాలా అర్థం చేసుకోండి ఇక్కడ జనాలు ఎంతమంది ఉర్రు. మన విష్ణుబాయ్ ఉండు కాబట్టి మనం సేఫ్ అయిపోతున్నాం, లేకపోతే మన పని అయిపోయేది. సో దర్శనం పోయే ప్రాసెస్ ఇది అన్నట్టు. ఈ లోపల రుద్రాక్ష, షల్ల అది సంథింగ్ వస్తుంది. అక్కడ మనం స్పర్శ దర్శనం చేసుకొని ఇంటికి తీసుకోవచ్చు. ఇంతకన్నా బ్లెస్సింగ్ ఏంది అని చెప్పి ఒకటి తీసుకున్నా. సో అంతే, వెళ్ళిపోయాం ఇక. అండ్ ఫైనలీ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో కేదార్నాథ్. బాబా కడుపు నిండిపోతుంది అది చూస్తుంటే. ఆహా, లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఇది మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. సో ప్రజెంట్ దర్శనానికి మళ్ళీ వచ్చాం. అండ్ ఇది వచ్చేసి భీమ్శీల అంటారు. ఎందుకంటే భీముని కంపేర్ చేసి అంత స్ట్రాంగ్ అనడానికి. ఆ వర్షాలు తుఫాన్ వచ్చినప్పుడు ఈ రౌతు వచ్చి ఇక్కడ ఆగి దీనివల్ల సేవ్ అయింది అన్నట్టు కూడా అంటారు కదా కేదార్నాథ్కి. దానికోసం దీన్ని భీమ్శీల అంటారు, భీముడితో కంపేర్ చేస్తారు. సో మనం నెక్స్ట్ ఇక్కడ ఆచార్య దేవుల శంకరాచార్యులు ఉంటారు, వాళ్ళ అక్కడికి వెళ్ళిపోవడం. సో ఇదే శంకరాచార్యులది. దాన్ని సమాధి అంటారా, జ్ఞాపకార్థ అంటారా, ఏదంటారో తెలీదు. బట్ మనం ఇట్లా రౌండ్గా తిరిగి వెళ్ళిపోవచ్చు. కిందికి
అండ్ ఇదే శంకరాచార్య విగ్రహం. కిందికి వెళ్ళిపోదాం మనం, చల్లెచ్చుకో. సో చూసారు కదా, ఇదే శంకరాచార్యులు. మొత్తం స్నోలో అంత బాగుంది చూడండి, చాలా 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 బాగుంది. చాలా చూడండి, మొత్తం వర్షం స్టార్ట్ అయింది ఇంచుమించు. చాలా చాలా మొగులైపోయింది. అండ్ మబ్బులు అసలు ఏం కనిపిస్తలేవు కదా. అండ్ మాకైతే దర్శనం ఇంకా కాలేదు, పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాం. అండ్ మాట్లాడుతుంటే పొగలు వచ్చేస్తున్నాయి, అంత వేడి ఉంది. చూద్దాం దర్శనం ఎప్పుడు అవుతుంది ఏమవుతుంది అని. దర్శనం చేసుకునే పోవాలి అంతే. ఇక లెట్స్ గో. గ్యాప్లో పడుతుంది. ఫైనల్లీ మన దర్శనం అయితే అయిపోయింది. ఇంతకుముందు మెడలో చూసారు కదా, అదే విఐపి పాస్ అన్నట్టు. మన విష్ణు ప్రో వల్ల మనకైతే విఐపి దర్శనం దొరికిపోయింది. చాలా లైన్ సేవ్ అయిపోయింది, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. సో హ్యాపీ, బ్లెస్డ్. వర్షం పడుతుంది, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. చలో బాయ్ బాయ్. ఫైనల్లీ కేదార్నాథ్లో స్లో పడుతుంది. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కేదార్నాథ్ వస్తున్నా, స్నో పడాలి, లైఫ్ స్నో చూడాలి అని. అండ్ హియర్ కాశ్మీర్లో చూసిన, లదాఖ్లో చూసిన, ఎక్కడ చూసినా ఈ ఫీలింగ్ రాలేదు. అండ్ ఇక్కడ వస్తుంది నాకు. ప్లేసే గూస్ బంప్స్. అంటే ఈ ప్లేస్లో స్నో అనడం ఎంత అదృష్టమో ఆలోచించండి ఒకసారి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుండొచ్చు. నేను తడిచినా సరే ఐఎమ్ రెడీ, సఫర్ కానీ రెడీ. వర్షం పడ్డా సరే. అబ్బాబాబా ఎంత బాగా పడుతుంది చూడండి స్నో. అండ్ అంతే, మనం చాలా అదృష్టవంతులం. ఫస్ట్ టైమే వచ్చినాం. ఇంత చిన్న ఏజ్లో చార్ధామ్ కంప్లీట్ చేసుకోవడమే బెస్ట్. అది కేదార్నాథ్ వచ్చినాం. అండ్ అది ఇప్పుడు మనం ముంగటనే లైవ్ స్నో పడుతుంది. నా మాటలు కూడా వస్తలేవు చూడండి. వా వా వా. చలో వెళ్ళిపోదాం ఇక. స్నో చూడండి ఒక్కసారి. ఇంకో మన భయ్య చూడు, స్నో ఎంజాయ్ చేస్తుండు. అండ్ ఒక్కసారి అంతా ఇంత సెకండ్స్లో ఎంత నిండిపోయారు. ఇదంతా దర్శనంకి లైన్ అన్నట్టు. ఎంత బాగుందంటే అబ్బాబాబాబా, జిందగీలో మర్చిపోయింది మాత్రం. చలో, మనం తీసుకున్న టెంట్ క్యాంపెయిన్ దగ్గర స్నోఫాల్ పడితే ఎట్లుంటుంది అనేది చూడండి ఒకసారి సిచ్యువేషన్. అండ్ చూడండి, అన్ని టెంట్ క్యాంప్స్, కొండలు. అండ్ ఇది మనం ఉన్న టెంట్ క్యాంప్. అండ్ స్నోఫాల్ ఎట్లుంది చెప్పురు మీరు. ఇది కదా అసలైన జీవితం. ఎంత బాగుంది తెలుసా, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. బాబా శివుడి దగ్గరకు వచ్చినందుకు, శివుడు అంటే ఎంత చూపించింది మాకు, అంత హ్యాపీగా ఉంది మాకైతే. అండ్ లుక్, మొత్తం వర్షం పోయినాక నేను బయటకు వచ్చి చూస్తున్నా ఎట్లుంది సిచ్యువేషన్ అని. ఇది మంచి పడుతున్న పరిస్థితి, మొత్తం స్నోతో నిండిపోయింది. అండ్ మనం చూడు, మొత్తం ఏమంటారు, దేవదాస్ వేషం వేసినాం. చలి పెడుతుంది గట్టిగా. చలో లెట్స్ గో, వెళ్ళిపోదాం. పోయి అట్లా డిన్నర్ చేసేసుకొని వచ్చేసిద్దాం. బాయ్ బాయ్. సో ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. సో డేట్ వచ్చేసి 8th May. అండ్ మనం కిందికి దిగడం స్టార్ట్ చేస్తున్నాం. నిన్న చూసారు కదా లైవ్ స్నో. యాక్చువల్లీ మేము కొంచెమే వాటి వెళ్ళిపోయిందాం అనుకున్నాం, బట్ ఇది చూడండి ఇంకా స్టిల్ ఇట్ వాస్ దేర్. మొత్తం మంచు కొండల మధ్య మనం ఈ టైంకి దర్శనం పోతుంటే చాలా బాగుంది ఏమో. మొత్తం మంచు కొండలు ఉండి మధ్యలో వచ్చి ఏమంటారు కేదార్నాథ్ టెంపుల్. బట్ వి వేస్ట్, మళ్ళీ పోలేము. సో అంతేగా, లెట్స్ గో, వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. బాయ్ బాయ్. దర్శనం అయితే చాలా బాగా అయింది కదా. సో ప్లాన్ జస్ట్ వచ్చేసేయండి అంతే. ఒకటే వస్తే సేఫ్. ఫ్రెష్ మౌంటైన్ వాటర్ భయ తాగేస్తుండు. మనకు అంత ధైర్యం లేదు గొంతులు పట్టేసుకుంటాయని. సో ఇంకొక అరౌండ్ 8 kilometers ఉంది ట్రెక్కింగ్. వెళ్ళిపోదాం కిందికి దిగి. చలో లెట్స్ గో టు బద్రీనాథ్. ఒకసారి చూడు, మీరే అంటారు మనుషులా గుర్రాలా అని. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లైన్. గోసాన్ పోతూనే ఉంది కిందికి. యూ కెన్ ఇమాజిన్ ఎంత ట్రెక్కింగ్ ఎంత కష్టమో ఇది. అండ్ మనం 2 వేస్గా నడుచుకుంటూ పోతున్నాం. సో ఆల్మోస్ట్ మనం ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. అండ్ చూడండి, మొత్తం గుర్రాలే. నడిచే వాళ్ళు చాలా తక్కువరు. అందులో మనం గుర్రాలు అయితే మస్తు హింస పెడుతుర్రు. మనం అనుకుంటే ఏదైనా వేయగలం. 16 kilometers మన వల్ల కాదు అనుకుంటే అది కాదు, అవుతుంది అనుకుంటే అవుతుంది. మనం ఎక్కినాం, దిగినాం, దర్శనం చేసినాం, ట్రెక్కింగ్ చేసినాం, అన్నీ చేసినాం. సో అంతే, బాయ్ బాయ్. మరి మేము రిటర్న్ స్టార్ట్ అయిన రోజు ఒక్కసారి జనాలను చూడరు. గౌరీకొండ ఎంట్రన్స్ కాడ ఆల్మోస్ట్ మామూలు జనాలు కాదు. అండ్ మేము పోయింది చాలా లక్కీ అయింది. వితిన్ 1-2 daysలో మాత్రం రష్ హెవీగా ఎగిరిపోయింది. అండ్ మళ్ళీ గౌరీకొండ నుంచి క్యాబ్లో అయితే వెళ్ళిపోతున్నాం. సోన్ప్రయాగ్కి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి ఏమవుతుందో ప్లాన్ అయ్యాలి. అప్డేట్ యూ. బాయ్ బాయ్. ఇప్పుడు మనం
సోన్ ప్రయాగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకి ఫ్రీ అన్నదానం పెడతారు. అండ్ దట్టు ఎవరు అనుకోరు, మన సిద్దిపేట వాళ్ళు. ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ, సిద్దిపేట వాళ్ళు పెట్టడం. అండ్ అంతే, ఇప్పుడు ఫుడ్ అయితే బాగుంది, తినేసిన వేస్ట్ చేయొద్దు. ఇక్కడ మెయిన్ రీజన్ ఎంత తింటావో అంతే తినాలి, తినేసి వెళ్ళిపోవాలి అంతే. కడగడం కూడా లేదు, మీద కడగడం కూడా ఉండే ఫుడ్ ప్లేట్స్ అవన్నీ. ఇక్కడ కడిగే వాళ్ళు కూడా సపరేట్, చాయ్ తోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో తినేవాళ్ళు తిన్నంత. ఇది ఎక్కడ అంటే అడ్రస్ వచ్చేసి సోన్ ప్రయాగ్ పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్ కిందనే అన్నట్టు షెడ్ ఉంది, చాలా బాగుంది. సో అంతే, తిన్నాం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి.